హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ గోంగూర పులిహోర. స్టవ్ పైన కళాయి పెట్టి కాఫీ గ్లాస్ వాటర్ పోసి అందులో శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. గోంగూరలో నీరంతా ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసి మెత్తగా మెదుపుకోవాలి, లేదంటే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసుకుని వేరుశెనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి. ఎర్రగా వేగాక తీసి పక్కన పెట్టుకుని ఇంకా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని అందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చీలికలుగా చేసి వేసుకోవాలి. అలాగే తాలింపు దినుసులు వేసి దూరగా వేగాక ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు వేసి ఎర్రగా వేగాక వేరుశెనగ గుళ్ళు, ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ తాలింపు మొత్తాన్ని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్లో వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే, నోరూరించే గోంగూర రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.